అనంతపురం టీడీపీలో రాజకీయం వేడెక్కుతుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుబాటి ప్రసాద్ గుత్తి రోడ్లో భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే టికెట్ రాలేదన్న ఆవేదనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గం ప్రసాద్ ప్రచారాన్ని అడ్డుకుంది. ప్రసాద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుంటే కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి కాకుండా మరొకరు ఎన్నికల ప్రచారం చేస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇస్తున్నారు ఆయన వర్గం. ఈ అంశంపై టీడీపీ అధిష్టానం ఖచ్చితంగా సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో రెండు వర్గాల మధ్య రాజీకి టీడీపీ పెద్దలు ఏం చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. ప్రసాద్ను అభ్యర్థిగా ప్రకటించిన సమయంలోనే ప్రభాకర్ చౌదరి వర్గం టీడీపీ ఆఫీసును ధ్వంసం చేసింది. ఆఫీస్ ఫర్నిచర్కు నిప్పు పెట్టింది. అనంతపురం టీడీపీలో రాజకీయం వేడెక్కుతుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుబాటి ప్రసాద్ గుత్తి రోడ్లో భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే టికెట్ రాలేదన్న ఆవేదనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గం ప్రసాద్ ప్రచారాన్ని అడ్డుకుంది. ప్రసాద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుంటే కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి కాకుండా మరొకరు ఎన్నికల ప్రచారం చేస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇస్తున్నారు ఆయన వర్గం. ఈ అంశంపై టీడీపీ అధిష్టానం ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో రెండు వర్గాల మధ్య రాజీకి టీడీపీ పెద్ద ఏం చేస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ప్రసాద్ను అభ్యర్థిగా ప్రకటించిన సమయంలోనే ప్రభాకర్ చౌదరి వర్గం టీడీపీ ఆఫీసును ధ్వంసం చేసింది. ఆఫీస్ ఫర్నిచర్స్ కు నిప్పిపెట్టింది. అనంతపురం టీడీపీలో రాజకీయం వేడెక్కుతుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుబాటి ప్రసాద్ గుత్తి రోడ్లో భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే టికెట్ రాలేదన్న ఆవేదనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గం ప్రసాద్ ప్రచారాన్ని అడ్డుకుంది. ప్రసాద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి. ఇవాళ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అనంతపురం పార్లమెంటు అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, అసెంబ్లీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇవాళ ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా 2, 5, 8 డివిజన్లలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే టికెట్ దక్కనటువంటి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి అనుచరులందరూ కూడా వాళ్ళ అభ్యర్థులు ఇద్దరిని కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే అధిష్టానము ప్రభాకర్ చౌదరికి ఎందుకు టికెట్ ఇవ్వలేదనే దాని మీద క్లారిటీ ఇచ్చి అభ్యర్థులు ప్రచారం కొనసాగించాలి అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ అభ్యర్థులు ఇద్దరు కూడా అది అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం త్వరలోనే ఒక ప్రకటన ప్రకటిస్తుంది. ప్రభాకర్ చౌదరికి ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అన్న విషయాన్ని అభ్యర్థులు ఇద్దరితో పాటు పార్టీ ప్రధానమైన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కార్యకర్తలు శాంతించకుండా రోడ్డు మీద బైఠాయించి అభ్యర్థులు ముందుకు కదలకోకుండా అభ్యర్థులతో వాదనకు దిగడం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ పోలీసులు వచ్చి ఇద్దరికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ప్రభాకర్ చౌదరి వర్గం వినుకోకుండా ఆ అభ్యర్థులు ఇద్దరితో కూడా వాదన పెట్టుకుంది. అయితే దీంతో పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకొని పక్కకు తరలించడంతో ఆ పరిస్థితి సద్దుమణిగింది. ప్రస్తుతం ఇప్పుడు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, పార్లమెంటు అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఇద్దరు ప్రస్తుతము ఈ ప్రాంతంలో అనంతపురం నగరంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే ప్రజల నుంచి కూడా భారీ స్పందన కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రధానమైన కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా తరలి వచ్చి వాళ్ళ ముందు ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇలాంటి పార్టీ ఒక సముద్రం లాంటిదని, ఇది కేవలం టీ కప్పులో తుఫాను లాగానే ఉంటుందని మరి దీన్ని అందరూ కూడా గ్రహించాలి. మరి పదవులు దక్కనంటే వాళ్ళకి భవిష్యత్తులో మంచి పదవులు దక్కుతాయి. మరి పార్టీ అధిష్టానం మేరకు నడుచుకోవాలని చెప్పేసి ఇద్దరు అభ్యర్థులు కూడా వారికి కార్యకర్తలకి తెలియజేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వరలక్ష్మి. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.